హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియో లారెన్స్ మాస్టర్ గారి దగ్గరికి చేరాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో నేను చేస్తున్నాను. ఎందుకంటే ఒక అభిమానుడికి అవమానం జరిగితే ఎలా ఉంటుందంటే నేను ఈ వీడియోలో చెప్తున్నా. లారెన్స్ నన్నేమి ద్వేషించలేదు, ఏ మాట కూడా చెప్పలేదు. నేను రాఘవ లారెన్స్ ఫ్యాన్స్ అవ్వడానికి, ఆయన అభిమానుడు అవ్వడానికి స్టైల్ మూవీ చూసి అప్పటి నుంచి నేను లారెన్స్ అభిమానుడుగా నేను మనస్ఫూర్తిగా ఆయనకు అభిమానుడు అయ్యాను. ఆయన చెప్పలేదు నాకు నువ్వు నా అభిమానుడు అని నాకు ఎప్పుడు చెప్పలేదు. ఏ ఫ్యాన్స్ కూడా చెప్పలేదు, ఏ హీరో కూడా మీరు నా అభిమానం కావండి అని ఏ హీరో కూడా చెప్పలేదు. కావున ఇదంతానే బాగానే ఉంది. 2012 అక్టోబర్ 29వ తేదీన మేము రాఘవ లారెన్స్ ఫౌండేషన్ స్థాపించడం జరిగింది. రాఘవ లారెన్స్ అన్నగారిని పర్మిషన్ తీసుకుని ఈ స్వచ్ఛంద సేవ సంస్థ ముందుకు కొనసాగిస్తున్నామనే విషయం కూడా లారెన్స్ అన్నగారికి తెలియజేసి వారికి డాక్యుమెంట్ ఇచ్చి రిజిస్ట్రేషన్ ఇలా చేస్తున్నామని ఇచ్చిన తర్వాతనే మేము సోషల్ సర్వీస్ చేసేకి ముందుకు మా ఫ్రెండ్స్ సర్కిల్ మొత్తం ముందుకు వచ్చి కాసి మాకు ఇక్కడైతే ఏవేవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలకి మేమేం చేయాలా, సోషల్ సర్వీస్ అంటే ఏవే పనులు వస్తాయో వాటికి మేము అన్నిటికీ న్యాయం చేశాం. ఎందుకంటే నేను ఒక్కడనే కాదు, నాతో పాటు మా ఫ్రెండ్స్ చాలామంది టైం కేటాయించి ఒక అభిమానుడి కోసం, అభిమానుడి పేరు పెట్టుకున్నాం కదా, గొప్ప వ్యక్తి పేరు పెట్టుకుని కోసం ముందుకు కొనసాగిస్తున్నాము. అందువల్లనే ఈ రాఘవ లారెన్స్ ఫౌండేషన్ అనే పేరు పైన ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి సేవ కార్యక్రమాలు చేయడం జరిగింది. సమస్య ఎక్కడొచ్చి పడిందంటే 2012 అక్టోబర్ 29న నేను ఆయనకు పిచ్చి అభిమానం అవ్వడం జరిగింది. నాలాంటి ఎంతోమంది వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి ఉంటుందేమో, బహుశా నాకు తెలియదు. కానీ నా పరిస్థితి ఎవరికి రాకూడదు, అభిమానులకు ఎవరికి, రాఘవ లారెన్స్ అభిమానులకు ఎవరికి నా పరిస్థితి ఎవరికి రాకూడదని కోరుకుంటున్నాను. ఎందుకంటే లారెన్స్ అనే ఫౌండేషన్ అనే పేరు పెట్టుకొని మేము సోషల్ సర్వీసు, ప్రతి ఒక్క సోషల్ సర్వీస్ చేస్తున్నాము. బ్లడ్ డొనేషన్స్ క్యాంప్స్ అయితే మేము రెగ్యులర్గా చేస్తుంటాం. బ్లడ్ డొనేషన్స్ క్యాంప్స్ ఎందుకంటే తలసీమ పిల్లల కోసం, గర్భిణీ స్త్రీల కోసం, మరియు రక్తంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి మేము చాలా దూరంతో వెళ్ళి 14 సంవత్సరాల నుంచి, ఇప్పటికే 14 సంవత్సరాలు అవుతుంది. 14 సంవత్సరాల నుంచి మేము సోషల్ సర్వీస్ చేస్తూనే ఉన్నాము. ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తున్నాము. ప్రతి ఒక్క మూవీకి మా బ్యానర్లు ముస్తాబ్ చేస్తున్నాం థియేటర్కి. లారెన్స్ మాకేం చెప్పలేదు, లారెన్స్ అన్నగారు మాకు చెప్పలేదు. నా బ్యానర్లు వేయండి, నా ఫొటోస్ వేయండి, నన్ను పబ్లిసిటీ చేయండి, నా సినిమాకి రండి, నాకు ఫ్యాన్స్ అవ్వండి అని చెప్పలేదు మాకు. ఎందుకంటే అభిమానంతో మేము చేసాం. మేము సంతోషంగా మా ఖర్చులు పెట్టుకుని, సొంత ఖర్చులు పెట్టుకుని వచ్చి చేసాము. కొంతమంది డోనర్స్ అంటే స్పాన్సర్స్ కూడా మనం చేసే సర్వీస్ చూసి గుర్తించి వాళ్ళకి నచ్చి కొంత అమౌంట్ వాళ్ళు ఇచ్చి వాళ్ళ చేతుల మీదుగా అమౌంట్ మేము తీసుకుని ఆ అమౌంట్ ప్రతి ఒక్క రూపాయి కౌంట్ చేసి ఏ దానికైతే ఖర్చు పెట్టాలో దానికి ఖర్చు పెట్టి ఎవరికైతే ఇది చెందాలో వాళ్ళకే చెందేటట్టు చేసి ఇన్ని కార్యక్రమాలు చేసిన వ్యక్తిని నేను. రాఘవ లారెన్స్ ఫౌండేషన్ ప్రెసిడెంట్, నేను కర్నూలు డిస్టిక్ ప్రెసిడెంట్. ఈ విషయం అన్నకి ప్రతిసారి మంత్రాలయంకి వచ్చిన ప్రతిసారి అన్నకి చెప్పడం జరిగింది. కానీ అన్న దగ్గర తీసుకుంటున్నాడు, ఫోటో తీసుకుంటున్నాడు, పంపిస్తున్నాడు. ఓకే, సంతోషం. కనీసం అటువంటి గొప్ప వ్యక్తిత్వం మేము ఫోటో దిగినందుకు నేను గర్వపడుతున్నాను. ఎందుకంటే లారెన్స్ అంటే నాకు ప్రాణం. ఎందుకంటే ఆయన అభిమానం కొనుక్కుంటే రాదు, వస్తే పోదు. అటువంటి అభిమానం నాలాగా చాలామంది ఉంటారేమో. ఇటువంటి పరిస్థితి రాకూడదని
అసలైన పాయింట్ ఇప్పుడే చెప్తున్నాను. నేను అభిమానుడు అయినప్పటి నుంచి మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం తీసుకొని వెళ్ళి మంత్రాలయం లాడ్జ్ కింద అక్కడే పండుకొని బయట పండుకొని ఆయన దగ్గర ఫోటో తీసుకుని ఉదయం ఫోటో తీసుకుని రాత్రి వెళ్ళాం మేము. ఆయన ఉదయం మాకు కలిశారు. అక్కడ దోమలు కుడుతున్నాయి. చిన్న చిన్న పిల్లల్ని తీసుకోపోయినాము. ఎందుకంటే మా హీరో వచ్చాడు కాబట్టి ఆయనని కలవడానికి, ఆయనతో ఫోటో దిగడానికి, ఆయనతో అవకాశం వస్తే మాట్లాడడానికి నా ఫ్యామిలీ, 3 అక్క వాళ్ళు, ఒక చెల్లెలు, మా ఫ్రెండ్స్, మా బ్రదర్స్ అందరూ అక్కడికి మంత్రాలయం ప్రతిసారి మేము వెళ్ళి కలిసి అక్కడ ఆయనని కలవడం జరుగుతూ ఉంది. కానీ మేము కలవడం కన్నా ముందు మంత్రాలయంలోనే ఒక వ్యక్తి మమ్మల్ని ప్రతిసారి అవమానిస్తున్నాడు. మీరు రాకూడదు, మిమ్మల్ని నువ్వు చూస్తే లారెన్స్ తిడుతున్నాడు, మీరు రాకూడదు, మీకు ఎవరు చెప్పారు, మీరు ఎందుకు ఫోటో దిగుతున్నారు, నువ్వు అవసరం ఏదో పో అనికేసి నాకు ప్రతిసారి బెదిరి ఇవ్వడం జరుగుతూ ఉంది. రీసెంట్గా ఇప్పుడు లారెన్స్ రీసెంట్గా వచ్చి వెళ్ళాడు. అంటే నేను ముద్దుగా లారెన్స్ అనికేసి అంటున్నాను అన్నగారిని. మర్యాద ఏదైనా తప్పు నా వర్డ్స్లో ఏమైనా తప్పు కలిగించి ఉంటే నన్ను క్షమించండి. ఎందుకంటే లారెన్స్ అంటే చిన్న వర్డ్, అంటే ప్రేమతో ముద్దు పేరుగా పిలుచుకుంటాం. అట్లా నన్ను కూడా ఇక్కడ అంతా లారెన్స్ అంటారు. కాబట్టి ఆయన సేవ కార్యక్రమాలు చేస్తున్నాను కాబట్టి నన్ను లారెన్స్ అంటారు. కానీ ఆ వ్యక్తి పేరు పెట్టినంత హక్కు మనకు లేదు. ఎందుకంటే మనం ఆయన పేరు మీద సేవ చేస్తున్నాం అంతే. కానీ అక్కడ ఉండే వ్యక్తి వాళ్ళ కుటుంబం సభ్యులకు మాత్రమే లోపలికి తీసుకుని వెళ్ళి లోపలే ఫోటోలు తీసుకుని ఆయనకి ఏమేమి కావాలో అన్నీ చేసుకుని ఆయన కూడా మాలాగా అభిమాన్యుడే కావచ్చు. ప్రతి హీరో వచ్చిన ప్రతి సినిమా నుంచి సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరైతే వస్తారో ప్రతి హీరోని ఆయనే రిసీవ్ చేసుకుంటున్నాడు. ఓకే, నో ప్రాబ్లం, దాంట్లో మాకేం నో ప్రాబ్లం. మా హీరో వస్తేనే మేము అక్కడికి మంత్రాలయంకి వెళుతున్నాం. మా హీరో కోసమే మేము అక్కడ వెయిట్ చేస్తున్నాం. నిజంగా చెప్తున్నాను, రాఘవేంద్ర స్వామి కూడా మేము అంతసేపు టైం కేటాయించలేదు. కేవలం ఒక అభిమానుడు నేను రాఘవలనస్ అన్న గారికి. ఆ అభిమానంతోనే నేను నా కుటుంబ సభ్యులు మరియు మా ఫ్రెండ్స్, మా ఫౌండేషన్ మెంబర్స్, టోటల్ మెంబర్స్ అక్కడ లాడ్జ్ కింద కూర్చొని రోడ్ల మీద కూర్చొని అన్న వచ్చినాడు కలిసాలా మాట్లాడాలా అని ప్రతిసారి వెళుతూనే ఉన్నాము. ప్రతి మూవీకి బ్యానర్ కడుతున్నాము. ప్రతి మూవీకి పబ్లిసిటీ చేస్తున్నాము. సొంత డబ్బులతోనే చేస్తున్నాము. ఎవరిని ₹1 కూడా అడుక్కోలేదు. ఎవరితో లంచం కూడా తీసుకోలేదు. స్వచ్ఛందంగా మా సేవ కార్యక్రమంతో వచ్చిన అమౌంట్ మరియు మా కష్టపడిన డబ్బుతో సేవా కార్యక్రమంతో వచ్చిన అమౌంట్ అని ఎలా అంటున్నానంటే, డోనర్స్ అంటే స్పాన్సర్స్ ఎవరైనా కొంతమందికి హెల్ప్ చేయడానికి కొంతమంది ముందుకు వచ్చి అమౌంట్ ఇస్తారు కదా, ఆ అమౌంట్లో సరిపోయేంత డబ్బులు వాళ్ళకి ఇచ్చి, వాళ్ళకి ఏవైతే కావాల్సినవన్నీ వాళ్ళకి ఇప్పించి, వాటిలో ఎక్కువైన డబ్బులు ఇలా సినిమా ఫంక్షన్స్కి, బ్యానర్స్కి, రక్తదాన శిబిరాలకి, మరియు అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలకు, మరియు కొంతమంది పెళ్ళిళ్ళకు, కొంతమందికి ఇబ్బంది పడుతుంటే వాళ్ళ కోసము మా దగ్గర ఉండే అమౌంట్, మరియు కొంతమంది దాతలతో స్వీకరించి ఆ అమౌంట్ని వాళ్ళకి మేము సేవా కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే ఆ వ్యక్తి పేరు పెట్టుకుని కాసి మేము సేవా కార్యక్రమం మొదలుపెట్టడం కాబట్టి మా సేవ గుర్తించి కొంతమంది స్పాన్సర్ మాకు తయారవ్వడం జరిగింది. మాకు వాళ్ళు కానుకలుగా ఇస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ప్రేమతో మంచి పనులు చేస్తారు కదా అని కాబట్టి మాకు ఇస్తున్నారు. లారెన్స్ ఇప్పుడు వరకు కూడా మాకు లారెన్స్ ఫౌండేషన్ నుంచి నిధులు ₹1 కూడా రాలేదు. ఎందుకు రాలేదంటే కారణం అంటే, ఇక్కడ మంత్రాలయంలో ఒక సాడిస్ట్ సైకో ఎప్పటి నుంచో, నేను అభిమానుడు అయినప్పటి నుంచి ఆయన అడ్డుపడుతూనే ఉన్నాడు.
ఒకసారి 2 సార్లు అడ్డపడితే సరిపోతుంది. ఇప్పటికే 14 సంవత్సరాలు అవుతుంది. 14 సంవత్సరాలు మమ్మల్ని ఆయన లారెన్స్ అన్న గారికి మా గురించి తప్పుడు ప్రచారాలు చెప్పడమే జరుగుతుంది. ఆయన ఒక మాట 2 మాటలు మాట్లాడుతున్నాడు, ఫోటో ఇస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. కానీ ఒక ప్రెసిడెంట్కి ఇచ్చే వాల్యూ ఇవ్వటం లేదు. రాఘవ లారెన్స్, కర్నూలు డిస్టిక్ ప్రెసిడెంట్. నా పేరు నాగరాజు. బహుశా చాలా కార్యక్రమంలో పాల్గొన్నాను. చాలా ఎవిడెన్స్ ఉన్నాయి నా దగ్గర. ప్రతి ఒక్క చేసిన ప్రోగ్రామ్స్ ప్రతి ఒక్క ఎవిడెన్స్ నా దగ్గర ఉంది. పేపర్ టెస్ట్మెంట్ కానీ, ఫొటోస్ కానీ వీడియో కానీ మరియు న్యూస్ కానీ నా దగ్గర ప్రతిదీ. లారెన్స్ అన్న గారికి మేము చేసిన ప్రతి సేవా కార్యక్రమం నా దగ్గర ఉంది. ఎవ్వరో వచ్చి ఆయనతో మాట్లాడుతున్నారు అంటే ఎవరు వచ్చి అంటే మధ్య వ్యక్తి వచ్చి లారెన్స్ అన్న గారి పక్క నుండి ఆ వ్యక్తి మా గురించి బ్యాడ్గా చెప్తున్నాడు. ఆ చెప్పడం మాటలు విని సరిగ్గా అన్న మమ్మల్ని పట్టించుకోవటం లేదు. ఎందుకంటే ఆ మనిషి గురించి ఎంక్వైరీ చేసుకోమని చెప్పండి. సార్ నమస్తే అందరికీ. ముఖ్యంగా మాస్టర్ రాఘవ లారెన్స్ అన్న గారికి ముఖ్యంగా హృదయపూర్వక అభినందనలు. మీ మంచితనానికి వాట్సాప్ సార్. ఎందుకంటే మీరు చేసే పని చాలా అద్భుతంగా చేస్తున్నారు సార్. అందుకోసం మేము మీ అడుగుజాడలో నడుస్తున్నాం. కానీ మీ సంపాదనలో వాటాలు తీసుకోవడానికి నేను మీ ఫ్యాన్స్గా రాలేదు. మీ నుంచి ఏది ఆశించి నేను మీకు ఫ్యాన్గా అవ్వాలి సార్. అలా చేయాలంటే రాజకీయ పార్టీలు ఇక్కడ ఆంధ్రాలో చాలానే ఉన్నాయి. ఏ పార్టీలో తిరగలన్నా అంతో ఇంతో డబ్బు సంపాదించుకోవచ్చు. కానీ లారెన్స్ అనే వ్యక్తి ప్రపంచానికి ఒక్కడే. ఆ ఒక్కడిలో ఆయన చేసే సేవల్లో కనీసం ఒక 10% అయినా మేము మా చుట్టుపక్కల ఉండే గ్రామాలకి మేము సేవ చేయాలని ఒక ఆలోచనతో ఆయన పేరు మీదతో సేవ చేస్తున్నాం. కానీ ఈ పేరు పెట్టుకుని వచ్చి మీ పేరుని చెడుపుకొట్టాలని లేకుంటే మీ నుంచి ఏదో ఆశించి వచ్చి మేము మీ ఫ్యాన్స్గా రాలేదన్నా. ఎందుకంటే ఇది నా బాధతో చెప్తున్నాను. ఇటువంటి బాధ ఎవరికి రాకూడదు. ఎందుకంటే ఇక్కడ పబ్లిక్లో చాలా పేరుందన్న నాకు. కానీ మీ దగ్గరికి వచ్చేసరికి నేను గేట్ బయట ఉంటున్నాను. రాఘవ లారెన్స్ ప్రెసిడెంట్ లారెన్స్ దగ్గరికి వెళ్లకుండా బయటే నిలబడుతున్నారు. కనీసం శివలింగ మూవీ తీసినారు కదన్నా, కాంచన మూవీ తీసినారు కదన్నా, ఎలాంటి గొప్ప మెసేజ్ ఇచ్చినారన్నా. కాంచన్లో స్నేహితుడికి కోవెల కొట్ట అని చెప్పినారన్న, ఫ్యాన్స్కి వాట్సాప్ అని చెప్పినారన్న. చాలా సంతోషమన్నా. ఎందుకంటే మా గురించి ఫ్యాన్స్ గురించి ఒక సాంగ్ వచ్చిందంటే చాలా సంతోషపడినాను. కానీ అంతలో ఆ వ్యక్తి గురించి నాకు తెలిసో తెలియక అడుగుతున్నాను. మంత్రాలయంలో మీరు ప్రతిసారి మీ వెనక ఒక ఆయన ఉంటున్నాడు. ఆయనకి మీరు ఏమైనా బంధువులా? ఒకవేళ మీకు బంధువులైనా అది మీ ఫ్యాన్స్ తర్వాతనే మీ బంధువులు. ఎందుకంటే మీరు చెప్పారు, చాలాసార్లు చెప్పారు. నా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి. అంటే ప్రజెంట్ ఇప్పుడు నా దగ్గర లేకపోవచ్చు, కానీ నేను సపరేట్గా ఒక గ్యాలరీ తయారు చేసుకుని ఒక మెమరీ కార్డులో పెట్టుకున్నాను. చేసిన సేవ కార్యక్రమంలో చేసిన మంచి వీడియోస్ అన్నీ నేను సపరేట్గా గ్యాజర్ చేసి పెట్టుకుంటూనే ఉన్నాను. కాకపోతే ఆయన పర్మిషన్ తీసుకుని వచ్చి నేను మీ దగ్గర కలవడం ఏమన్నా? నేను అభిమానుడేనా మీకు? మీ సేవ కార్యక్రమంలో నేను పాల్గొన్నా. ఆయన వీళ్ళు రాతలు రాసుకుని వచ్చి బతికేవాడన్నా. సరే, ఆయన ఎలా అయినా బతుకొని, ఆయన గురించి నేను తప్పుగా మాట్లాడడం కరెక్ట్ కాదు ఇది. కానీ నా గురించి మీకు బ్యాడ్గా చెప్పడం చాలా తప్పు కదన్నా. ఎందుకంటే ఒకసారి 2 సార్లు అయితే బాగుంటుందన్నా. ప్రతిసారి నా గురించి బ్యాడ్గా చెప్తే నేను గేట్ బయట ఉంటే ఎంత బాధ అనిపిస్తుందో తెలుసా? వాడు చెప్పే మాటలు మీరు విని మీరు మాకు దూరం చేసుకొచ్చి లేకుంటే దగ్గరకు పిలుచుకోకుండా సరిగ్గా పలకరించలేకపోయినట్టు ఒక ఫోటో ఇచ్చి వెళ్ళిపోతున్నారు చూడు. అది చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే మీ ఫ్యాన్స్ అనే మేము, నీ కుటుంబం సభ్యులకి మేము వాల్యూ ఇస్తాం.
నువ్వు ఎవరైతే హీరోగా అభిమానిస్తావో వాళ్ళకు కూడా అభిమానిస్తాం. కానీ మంత్రాలయంలోన నీ వెనక తిరగాలంటే అది మేమే ఉండాలన్న. ఎందుకంటే కర్నూలు డిస్టిక్లో మంత్రాలయం ఉంది. మంత్రాలయం నియోజకవర్గంలో రాఘవ లారెన్స్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ నాగరాజు గారు ఉన్నారు. నాగరాజు అంటే నేనున్నాను. మీ పేరు మీద సేవ కార్యక్రమం చేయడం నేను. కానీ వాడి పర్మిషన్ తీసుకుని వచ్చి 14 సంవత్సరాలు, ఒక్కరోజు కాదు 2 రోజులు కాదు, 14 సంవత్సరాలు సేవ చేస్తేనే నేను ప్రెసిడెంట్ అవ్వడం జరిగింది. 14 సంవత్సరాలు సర్వీస్ చేస్తే కనీసం 14 నిమిషాలు కూడా మీరు నాకు టైం కేటాయించలేకపోతే నేను ఎవరిని ఏమనాలా మీరే చెప్పండి అన్న. ఒకసారి నా బాధను అర్థం చేసుకోండి అన్న. మీరు చాలా సున్నితమైన మనసు అన్న. మీరు ఎవరు చెప్తే వాళ్ళ మాట వింటున్నారు, అది మీ తప్పు కాదు. కానీ చెప్పేవాళ్ళది తప్పు. ఎందుకంటే వాళ్ళు తప్పుడు విషయాల్లో చెప్తున్నారు కాబట్టి వాళ్ళది తప్పు. నేను చాలా ఇబ్బందుల్లో ఉండి వచ్చి సేవా కార్యక్రమం చేస్తున్నాను. ఎందుకంటే నా పేరు నాగరాజ్, కానీ అందరూ లారెన్స్ అంటారు. ఆ వాల్యూ ఉంది అన్న నాకు. కాబట్టి నెక్స్ట్ టైం ఇలా జరుపుకోకున్నట్టు, నాలాగా మరొకరికి జరుపుకోకున్నట్టు, ఎవరు చెప్పిన మాటలు వినకుండా ప్రతి ఒక్కరికి అభిమానులుగా ఎవరైతే మీ దగ్గరకు వస్తారో వాళ్ళకందరికీ అవకాశం ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్న. నీ నుంచి ఒక్క రూపాయి కూడా ఇప్పటివరకు నేను తీసుకోలేదన్నా, నేను కానీ మా కుటుంబ సభ్యులు కానీ. ఎందుకంటే మీరు ఆయన చెప్పిన మాటలు వింటున్నారు. ప్రతిసారి ఆయనకి ఇచ్చినంత టిప్పు మీరు వెళ్ళేటప్పుడు చాలా టిప్పు ఇచ్చిపోతున్నారు ఆయనకి. ఆయన సంపాదన వేరే ఉందన్న. ఆయనకి ఇచ్చినట్టు మా ఫౌండేషన్కి మీరు ఒక్క రూపాయి కూడా లేదు. ఎందుకంటే మా ఫౌండేషన్ అని నేను అంటున్నాను. ఎందుకంటే ప్రెసిడెంట్ కాబట్టి నేను మా ఫౌండేషన్ అంటున్నా. కానీ ఆ ఫౌండేషన్ అసలైన వ్యక్తి మీరు కదన్నా. మీ నుంచి మేము ఏదైనా తీసుకోవాలన్నా మేమే, దానికి సేవ కార్యక్రమం చేయాలన్నా మేమే, ఇక్కడ లోకల్లో ఉండే ప్రాంతాలకు సంబంధించిన. కానీ మీ నుంచి ఏది ఆశించకుండా ఇప్పటి వరకు మీ దగ్గర ఫౌండేషన్కి మీరు నిధులు ఇవ్వండి, ఫౌండేషన్కి ఏమన్నా ఫండ్ ఇవ్వండి అని కూడా మేము అడగలేదు. మా చేతనైతే మేము చేస్తాం. మా ఫ్రెండ్స్ ఉన్నారు, మాకు ఇక్కడ సపోర్ట్ ఉన్నారు చాలామంది. మా దగ్గర సహాయం తీసుకున్న వాళ్ళందరూ మాకు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి మేము చేయాల్సిన కార్యక్రమం ప్రతి ఒక్కటి మీరు మీ నుంచి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా మేము చేస్తామన్నా. ఆ ధైర్యం మాకుందన్న. కానీ ఆ మనిషి, నేను పేరు చెప్పటం లేదు, ఆ మనిషి మా ఫోటోలు రీసెంట్గా మీరు వచ్చి వెళ్ళారు కదన్నా, రీసెంట్గా మా ఫోటోలు దింపినా కూడా నా దగ్గరికి రాకున్నట్టు ఆపినాడు ఆయన. నాకు తెలియకడుతున్నాను. నేను ఒక తమ్ముడుగా నిన్ను అడుగుతున్నానన్న. మీరు నాకు అన్న, నేను మీకు తమ్ముడుగా అడుగుతున్నాను. ఎందుకంటే అన్న, మీరు ఇన్ని సినిమాలు తీసి అలాంటి వాళ్ళు కొన్ని కోట్ల మందిని చూసింటారన్న. వాడు మంచి చెడ్డవాడని కలిసి మీరు కొంచెం ఒక్కసారి అయినా మీకు డౌట్ రాలేదా? మంత్రాలయంలో ఉండే వ్యక్తి ప్రతిసారి మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తుంటారే, ఎవ్వరు ఎలాంటి వాళ్ళని తెలుసుకోనన్నా. మీ పైన అభిమానంతో మేము సేవ చేస్తున్నాం. వాడెవడన్నా మాకు చెప్పడానికి కోనికి సగంగా గొడ్డం గడ్డను వాడితో మీరు రావడం పోవడం కలిసి జర్నీ చేస్తున్నారన్నా. నేనైనా అవసరం, వాడైనా అవసరం, ఓకే, సంతోషం, మీరు అభిమానిస్తారు, ఓకే. కానీ ప్రతిసారి వాడి చుట్టే ఉంటే మరి ప్రెసిడెంట్ అయినా నాకేమైందన్నా, చెప్పుకోవడానికి ఏమైందన్నా? ఆలోచించండి అన్న. జై రాఘవ లారెన్స్. ముఖ్యంగా లారెన్స్ అన్న గురించి కానీ లారెన్స్ అభిమానులు కూడా నా మాటలు ఏవైనా బాధ కలిగించి ఉంటే నన్ను క్షమించండి. ఎందుకంటే చాలాసార్లు సూసైడ్ చేసుకునేంత వరకు వెళ్ళాను. అదే మంత్రాలయంలోనే అన్న వచ్చినప్పుడే నన్ను అడ్డుపడిన ప్రతిసారి సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. కానీ నా గురించి అన్నకి బ్యాడ్ నేమ్ వస్తుంది అనే ఒక ఆలోచనతో వెనకడిగిస్తున్నా. ప్రతిసారి ఈసారి అవకాశం ఇస్తుంది, నెక్స్ట్ టైం మారుతారు, తెలుసుకుంటారు అని ప్రతిసారి ఓపి పట్టుకుతూనే ఉన్నానన్న.
ఉంటానన్నా బాయ్.